తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, ఈ కోల్కతా ఇన్సిడెంట్ లో అస్సలైన నరరూప రాక్షసుడు అనాలి వాడిని. ఆయన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అననికి కూడా నిజంగా ఈ అనర్థాలకు జరగడానికి మూల కారణం వీడే, సూత్రధారుడు ఈడు. కాబట్టి ఏంటమ్మా అంటే ఎక్కడ అయిపోతుందంటే రేపు వీడికే న్యాయం జరుగుతుందా అని జనాలకి ఆవేశం ఎక్కువ అయిపోతుంది. వీడి ఘన చరిత్ర తిప్పుతూ ఉండే కొద్దీ వస్తూనే ఉంటుంది. దానికి అంతము అనేది లేదు. ఆది ఉంది కానీ అంతం లేదన్నమాట. ఎక్కడ ఫుల్ స్టాప్ అవుతుందో కూడా తెలియదు. జనాలకు అందరికి ఏంటంటే ఈయన్ని వదిలిపెట్టకూడదు, వీడి మీద పోరాడాలి, వీడికి శిక్ష పడాలి అని చాలా పట్టుదలతో చాలా పోరాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆ సందీప్ ఘోష్ గురించి ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఇంకా కొంచెం. సందీప్ ఘోష్ అనే గోస్ట్ అందాం మనం. ఘోష్ కాదు, ఈజ్ నాట్ ఘోష్. చాలా మంచి పేరు పెట్టుకుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఈడ దరిద్రుడు తయారవుతాడు, వీడు దేశానికి ఆడపిల్లలను తినే రథరూప రాక్షసుతాడు అని తెలియకుండా వాళ్ళ ఫాదర్ మదర్ పెట్టినట్టున్నారు. సో ఈజ్ గోస్ట్ ఓన్లీ. సో ఈ అనర్థాలకి, ఈ కిరాతకమైన అమ్మాయి చావుకు మూల కారణం ఎవడంటే వీడే. వీడు నిజంగా స్ట్రిక్ట్ గా అండి, వీడు సిన్సియర్ ఆఫీసర్ అయితే ఇవి జరిగేదే కాదండి. ఇవన్నిటి ఏంటంటే వీడు డబ్బు కాంక్ష ప్లస్ అమ్మాయిల మీద ఉండే ఇది అక్రమంగా సంపాదించడం, సొంత కట్టుకున్న భార్యను కూడా కొట్టి చంపడం, ఇవన్నీ ఏంటంటే వాడి కిరాతకానికి, వాడి అఘాయిత్యాలకు, వాడి అక్రమాలకు, వాడి అన్యాయానికి ఇవన్నీ ప్రతిరూపాలు అనమాట. సో వాడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక నడిచే మృగం అన్నమాట. వాడు నరరూప రాక్షసుడు, నడిచే మృగం వాడు. సో అలాంటి వాడికి ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందంటే వెనక మనం పేరు చెప్పడానికి ఏం సందేహపడక్కర్లేదు. మమతా బెనర్జీ అనే ఆమె కూడా ఒక లేడీనో ఒక కేడీనో మనకు తెలీదు. ఆమె సపోర్ట్ చూసుకొని ఇతను ఇవన్నీ చేశాడు. లేకపోతే మామూలు ఒక ఆఫీసరు, ఒక డాక్టరు, ఒక ప్రిన్సిపల్ కు అంత ధైర్యం ఎక్కడికి నుంచి రాదండి. ఎందుకు ధైర్యం వచ్చిందంటే ఆమె సపోర్ట్ చేసింది. ఆమె ఎందుకు సపోర్ట్ చేసిందంటే ఇతను చేసే ప్రతి ఒక్క అక్రమాలలో ఆవిడకు కూడా భాగం ఉంటుంది, అందుకనే ఆవిడ సపోర్ట్ చేసింది. సో ఎంత సపోర్ట్ చేసిందంటే అండి, ఒక చిన్న క్లిప్పింగ్ లో ఎలాగంటే అతను ఏం చెప్పాడంటే, సిబిఐ వాళ్ళు ఇతన్ని అడిగారు, మీరు సంఘటన జరిగిన రోజే రినోవేషన్ ఎందుకు చేశారు అంటే అతనికి సమాధానం లేదు. కాకపోతే మొన్న ఎక్కడ బయటపడిందంటే అక్కడి నుంచి ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు అందరికీ. ఏమని? ఆ రోజే జరిగిన రోజే మీరందరూ ఈ టాయిలెట్స్ ఇక్కడ సరిగ్గా పనిచేయటం లేదు, మీరందరూ ఈ రినోవేషన్ చేయమని అతను స్వహస్తాలతో సంతకం చేసిన ఆర్డర్స్ ఉన్నాయి. యాజ్ పర్ హిస్ ఆర్డర్స్ వీళ్ళు రినోవేషన్ చేశారు. ఇది కరెక్ట్ గా జరిగిన రోజే చేశాడు. అతను ఆగస్టు 9th రోజే చేశాడు. ప్లస్ అతను ఏమన్నాడంటే అది జరిగిన రోజు ఇది అంటే నేను రిజైన్ చేస్తున్నాను, ఈ చనిపోయిన అమ్మాయి నా కూతురు లాంటిది, నాకు చాలా బాధగా ఉంది అని రిజైన్ చేశాడు. వాడికి ఆల్రెడీ తెలుసు, నువ్వు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వు, నువ్వు రిజైన్ చెయ్యి, నీకోసం వెనక సీటు చక్కగా రెడీ చేసి ఉంచామని ఆల్రెడీ అతనికి తెలుసు. సో అసలు అంత నరరూప రాక్షసుడు మా అమ్మాయి అని చెప్పడానికి అసలు అదంతా యాక్షన్ అని అందరికి తెలిసింది అనమాట. సో వీడు ఇలా చేస్తే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఒక లెటరు మమతా బెనర్జీ అనే సీఎం 15th ఆగస్ట్ రోజు ప్యారెడ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా ఆవిడకు ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉండే డాక్టర్స్ ఎవరున్నారో ఒక 2 ముగ్గురునో తను ఏం చేశారంటే ఆగస్ట్ 8th రోజు మీరు పలారు చోట జెండా వందనానికి సంబంధించిన ఒక సెమినార్ ఉంది, అక్కడ అటెండ్ కమ్మని ఆవిడ ఆర్డర్స్ ఇచ్చారు. కాకపోతే ఏమైందంటే ఈ 8th తీరా చూస్తే యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ ఉండాలంటే యాజ్ పర్ దేర్ ఆర్డర్స్ ఎక్కడైతే ఈమె ఆర్డర్స్ ఇచ్చేదో అక్కడ ఉండాలి. కానీ మనకు క్లిప్పింగ్స్ లో ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేశారో వాళ్ళందరి క్లిప్పింగ్స్ లో ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ ఉండాలి. తెలిసిందా? అంటే దీన్ని బట్టి ఆవిడ నాకేమీ సంబంధం లేదు అని చెప్పడానికి వీలే లేదండి. అది తర్వాత ఆమె రియలైజ్ అయ్యి ఆ ఆర్డర్స్ మళ్ళీ రీరైట్ చేసి రీటైప్ చేయించి ఇన్స్టెడ్ ఆఫ్ 8th 6th అని డేట్ వేశారు ఆవిడ. సో దీనికంటే ఇక నిదర్శనం ఏమీ లేదండి. ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదా అనడానికి ఇదే సాక్ష్యం అనమాట. సో ఈమె లేకపోతే ఇతను చేయడండి. ఇంకొకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు దానికి మీకు అంటే వాళ్ళు మొత్తము
వాళ్ళందరూ ఒక అష్టదిగ్బంధన చేశారనమాట. ఎవ్వరే కానీ అంటే ఇవాళ అనుకుంటా మొత్తం రాస్తారోక పెట్టారు, ఎవ్వరు కూడా బయటికి రాకూడదు, ఎవ్వరు రోడ్డు అంటే ఈ బోర్డర్ దాటి వెళ్ళకూడదు అని వాళ్ళ అక్కస్ అంటే ఏంటంటే వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సో అలా చేసినప్పుడు మొన్న ఒక 2 రోజుల ముందు ఏమైందంటే ఈ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 రోజులకి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లో అంటే మన దగ్గర సిఐ ఉండే స్థాయి ఒక పోలీస్ ఆఫీసర్ సడన్ గా అతనికి హెల్త్ బాగాలేదు, అతని బీపీ పెరిగిపోయి అన్కాన్షియస్ స్టేజ్ లో అయిపోయి ఫెయింట్ అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంగారు పడి పక్కన హాస్పిటల్కి తీసుకెళ్లారు. యాక్చువల్ గా వీళ్ళకి దగ్గరలో హాస్పిటల్ ఇప్పుడు సంఘటన జరిగిన హాస్పిటల్ కాకపోతే ఇది ఇప్పుడు సీజ్ చేశారు, అక్కడ ఎవరిని చూడట్లేదు కాబట్టి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు మేము ట్రీట్మెంట్ చెయ్యము అని చెప్పారు. ఎందుకు చెప్పారండి? మీ పోలీసుల వల్లే మా డాక్టర్ చనిపోయింది, మా డాక్టర్ని చిత్రహింసలు గురి చేశారని వాళ్ళు తీసుకోలేదండి, అతన్ని అడ్మిట్ చేసుకోలేదు, అతనికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకో హాస్పిటల్లో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, మేము ఇవ్వము అని ఖరాఖండిగా చెప్పారు. 3వ హాస్పిటల్కి వెళ్ళారు. 3వ హాస్పిటల్కి వెళ్తే కూడా వాళ్ళు మేము చెయ్యము అంటే ఏం చేశారంటే వీళ్ళ పోలీస్ కమిషనర్తో ఫోన్ చేయించారు, అయినా కూడా మేము చేయమని చెప్పారు. అయితే ఎవరు చెప్పినా కూడా అంటే పోలీసు వాళ్ళు అందరూ అని చెప్పట్లేదంటే ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. కొంతమంది 90% పోలీసు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ మెంటాలిటీ మేము చెప్పిందే వినాలి, మాకెవరు ఎదురు చెప్పకూడదు, మేము తప్పు చేసినా కరెక్ట్ చేసినా మేము చెప్పిందే వేదమనే మెంటాలిటీ. మెయిన్ వెస్ట్ బెంగాల్లో ఉన్న పోలీసుల పనే లేకపోతే ఈ రోజు వాళ్ళు హస్తం లేకపోతే ఈ రోజు నిజాలన్నీ బయటకు వచ్చేవి కదా. ఆ కోపంతోనే డాక్టర్స్ మేము ట్రీట్మెంట్ చేయము అన్నారు. ఇంకొక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఇదే ఆ లోపు ఏమైంది, ఇతను ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో అతను అప్పటికే 2 సార్లు మళ్ళీ ఫెయింట్ అయిపోయాడు, వామిటింగ్స్ చేసుకున్నాడు, ఇంకా చనిపోతాడేమో అనుకున్న కంగారులో ఈ పోలీసు వాళ్ళు ఇంకొక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము చెయ్యము అంటే వీళ్ళు హాస్పిటల్ స్టాఫ్ మీద వీళ్ళందరూ తిరగబడ్డారు. పోలీసు వాళ్ళందరూ ఎందుకు ట్రీట్మెంట్ చెయ్యరు అని చెప్పేసి పోలీస్ కమిషనర్తో ఫోన్ చేయించినా కూడా మేము చెయ్యము, మీరేం చేస్తారో చేసుకోండి అంటే వాళ్ళు ఎవరిని సఫర్ చేశారు? పోలీసు వాళ్ళు. అలాగే మీరో నేనో ఒక సామాన్య ప్రజలు పోతే వాళ్ళు చేయట్లేదండి. అంటే డాక్టర్లకు ఎంత కక్షగా ఉంది, ఎంత మీ వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇంకొక హాస్పిటల్కి వెళ్ళారు. అంటే దాదాపు 4 గంటల సేపు ఇతను తీసుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇంకొక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే సరే ఎందుకు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి, మా హాస్పిటల్కి వచ్చారు మేము చూడలేదని. వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్లి అదే ఐసీయూలో పడుకోబెట్టి అతన్ని ట్రీట్మెంట్ ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు, కానీ ఇచ్చినట్టుగా హడావుడి చేశారు. డాక్టర్లు అటు తిరిగి ఇటు తిరిగి సినిమాలలో చూపిస్తారు కదా అలా చేశారు. ట్రీట్మెంట్ ఇవ్వకపోగా ఒక 2 గంటల సేపు ఉన్న తర్వాత ఏం పర్లేదు ఇదిగో మామూలు మందులు వాడండి అని పంపించేశారు. అయినా కూడా అతను సీరియస్ గానే ఉన్నాడండి. లాస్ట్కి ఏం చేశారంటే ఇది కాదు, వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు పోలీసు వాళ్ళు, ఇదేంటి మాకింత ఎదురు తిరుగుతున్నారని చెప్పేసి ఒక చిన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేయించారు. అంటే లక్కీగా బతికాడు. అంటే ఒక మనిషిగా మన మానవత్వం చూపిస్తామండి, కానీ మేము చూపించే మానవత్వం పోలీసు వాళ్ళు మీరు చూపించుంటే చనిపోయిన తల్లిదండ్రుల మీద చూపించలేదు. వాళ్ళ నిర్దాక్షిణ్యంగా లోపలికి తల్లి కాళ్ళు పట్టుకొని ఏడుస్తే కూడా మీరు కూతురు చూడడానికి మీరు అలౌ చేయలేదు. మరి మాకు కూడా కడుపు మండుతుంది కదా, ఆ కడుపు మండతోనే ట్రీట్మెంట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. లాస్ట్కి అతనైతే హీస్ సేఫ్ అండి. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఎంత కోపంతో రగిలిపోతున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ పోరాటం అనేది నిజంగా ఈ డిఎన్ఏ టెస్ట్ లో వీడొక్కడే ఉన్నాడు అంటే అది కూడా ఫేకే. అతనితో పాటు ఇంకా 5-6 మంది ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి రావాలి. వాళ్ళు బయటకు వచ్చేదాకా నిజంగా జస్టిస్ వీళ్ళే అంటే అది కరెక్ట్, మనకి న్యాయమే కాదు, అది జరిగేదాకా మనం అందరం పోరాడాలి. ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే పుట్టిన బిడ్డ నుంచి రేపు మనం సచ్చే వరకు అది పోలీసే కానీ, లాయరే కానీ, జడ్జే కానీ, సిబిఐఏ కానీ, ఒక నిరుపేద కానీ, బాగా కోటీశ్వరుడైనా సరే ఏదో ఒక రోజు హాస్పిటల్ కి వెళ్లాల్సిందే, డాక్టర్ చేత ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. మీ పోలీస్ స్టేషన్ కో ఇంకెక్కడికో రోజు రావాల్సిన అవసరం ప్రతి వాళ్ళకి ఉండదండి. బట్ డాక్టర్ అవసరం ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన ప్రతి మనిషిగానే కాదు, జన్మ ఎత్తిన పశువులకు, కుక్కలకు,
మనుషులకు అందరికి ఏదో ఒక టైంలో హాస్పిటల్ కి వెళ్ళక తప్పదు. డాక్టర్ అనేది చాలా అవసరం. దయచేసి డాక్టర్ అమ్మకి న్యాయం చేయాలని అందరం పోరాడుదాం. ఈ రోజు ఈ పోలీస్ ని ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఇన్ని హాస్పిటల్స్ కైనా అంటే ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. డాక్టర్ కి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుందో దాన్ని మనము ఇంతటితో ఆపేయకుండా, ఏ డాక్టర్ కి ఇలా జరగకుండా ప్రతి ఒక్కరూ పోరాడాల్సింది. సో ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని, అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు తట్టుకునే శక్తిని, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నమస్తే.